మీరు అవతార్ మూవీ చూసే ఉంటారు. ఒకవేళ చూడకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మీకు తెలియాల్సిన విషయాలన్నీ ఇవాళ నేను చెప్తాను. అవతార్ మూవీలో పాండోరా అనే ఒక ప్లానెట్ చూపించారు. ఆ ప్లానెట్ ఎంత అందంగా ఉంటుందంటే దాన్ని చూసి ప్రపంచం మొత్తం ఫిదా అయిపోయింది. అక్కడ రాత్రిపూట నీలం రంగులో మెరిసే అడవులు ఉంటాయి. అలాగే ఎలాంటి సపోర్ట్ లేకుండా గాల్లో తేలియాడే కొండలు కూడా ఉంటాయి. అక్కడ నావి అనే ఏలియన్స్ నివసిస్తూ ఉంటారు. ఈ ఏలియన్స్ నీలం రంగులో 10 అడుగుల పొడవు ఉంటారు. ఇందులో ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ఏలియన్స్ తమ తోకతో చెట్లను, జంతువులను కనెక్ట్ చేయగలరు. మన ఫోన్ను వైఫైకి కనెక్ట్ చేసినట్టు. నేను ఈ మూవీని మొదటిసారి చూసినప్పుడు నా మదిలో ఒక ప్రశ్న మెదిలింది. నిజంగానే మన యూనివర్స్లో ఇలాంటి లైఫ్ ఉండే ప్రదేశం ఏదైనా ఉందా? మనకు తెలియకుండా ఎక్కడైనా ఏలియన్స్ నిజంగానే నివసిస్తున్నారా? ఇవాల్టి ఈ వీడియోలో మనం అదే ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నం చేద్దాం. ముందుగా పాండోరా అనేది ఏంటి, అది ఎక్కడుందో అర్థం చేసుకుందాం. మూవీలో పాండోరా అనేది ఒక మూన్. ఈ మూన్ పాలిఫేమస్ అనే ఒక పెద్ద ప్లానెట్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఈ సిస్టమ్ మొత్తం ఆల్ఫా సెంటారీ అనే ఒక స్టార్ చుట్టూ ఉంటుంది. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆల్ఫా సెంటారీ అనేది నిజంగా ఎగ్జిస్ట్ అయ్యే ఒక రియల్ స్టార్. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆల్ఫా సెంటారీ అనేది నిజంగానే ఎగ్జిస్ట్ అయ్యే ఒక రియల్ స్టార్. మన సోలార్ సిస్టమ్కి అత్యంత దగ్గరగా ఉన్న స్టార్ సిస్టమ్ ఇదే. ఇది మనకు కేవలం 4.37 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. ఇప్పుడు మీకు 4.37 లైట్ ఇయర్స్ అంటే ఎంత దూరం అనే డౌట్ రావచ్చు. దీన్ని కొంచెం సింపుల్గా అర్థం చేసుకుందాం. లైట్ అనేది ఒక్క సెకండ్లో 3 లక్షల కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంది. ఈ స్పీడ్ ఎంత ఎక్కువ అంటే లైట్ భూమి చుట్టూ తిరిగితే ఒక సెకనులో 7 సార్లు చుట్టేయగలదు. ఒక లైట్ ఇయర్ అంటే ఆ లైట్ ఒక సంవత్సరంలో ఎంత దూరం ప్రయాణిస్తుందో అంత దూరం అన్నమాట. ఇది దాదాపు 9.5 ట్రిలియన్ కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి మనకు అత్యంత దగ్గరలో ఉన్న ఆల్ఫా సెంటారీ స్టార్ సిస్టమ్ దాదాపుగా 40 ట్రిలియన్ కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇప్పుడున్న మన ఫాస్టెస్ట్ స్పేస్ క్రాఫ్ట్లో అక్కడికి వెళ్లాలని చూస్తే దాదాపుగా 70,000 సంవత్సరాలు పడుతుంది. ఇది వినడానికి చాలా దూరంగా అనిపించిన యూనివర్స్ లెక్కల్లో చూసుకుంటే ఇది పెద్ద దూరమేం కాదు. ఎందుకంటే మనం ఊహించలేనంత పెద్దది ఈ యూనివర్స్. మరి ఆల్ఫా సెంటరీలో నిజంగానే పాండోరా లాంటి మూన్ ఉండే అవకాశం ఉందా? 2016లో సైంటిస్ట్ ఒక పెద్ద డిస్కవరీ చేశారు. ఆల్ఫా సెంటారీ సిస్టంలో ఒక ప్లానెట్ ఉన్నట్టు వాళ్ళు కనుగొన్నారు. దానికి ప్రాక్సిమా సెంటారీ బి అని పేరు పెట్టారు. ఈ ప్లానెట్ సైజ్ దాదాపుగా మన భూమి అంత ఉంటుంది. ఇది తన స్టార్ నుంచి కరెక్ట్ డిస్టెన్స్లో ఉండడం ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్. అంటే అక్కడ మరీ ఎక్కువ వేడి ఉండదు, అలాగని మరీ ఎక్కువ చలి కూడా ఉండదు. ఇలాంటి జోన్ను సైంటిస్ట్ హ్యాబిటబుల్ జోన్ అని పిలుస్తారు. అంటే అక్కడ లైఫ్ పాసిబుల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. ఈ హ్యాబిటబుల్ జోన్ అంటే ఏంటో ఒక చిన్న ఎగ్జాంపుల్తో చూద్దాం. మీ ఇంట్లో ఒక హీటర్ ఉందనుకోండి. దానికి చాలా దగ్గరగా కూర్చుంటే మీకు బాగా వేడి అనిపిస్తుంది. అదే బాగా దూరంగా వెళితే చాలా అనిపిస్తుంది. కానీ మధ్యలో ఒక ప్లేస్లో మాత్రం మీరు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. దాన్నే పర్ఫెక్ట్ జోన్ అంటారు. ప్రతి స్టార్ చుట్టూ కూడా ఇలాంటి జోన్ ఒకటి ఉంటుంది. ఆ జోన్లో ఉండే ప్లానెట్లో నీళ్లు లిక్విడ్ ఫామ్లో ఉండొచ్చు. ఎక్కడైతే నీళ్లుంటాయో అక్కడ లైఫ్ ఉండే అవకాశం ఎక్కువ. ఇప్పుడు సైంటిస్ట్ భూమికి అన్నయ్య లాంటిది అని పిలిచే మరో ప్లానెట్ గురించి మాట్లాడుతున్నారు. దాని పేరు కెప్లర్ 452b. ఈ ప్లానెట్ని 2015లో డిస్కవర్ చేశారు. సైంటిస్టులు అందరూ దీన్ని చూసినప్పుడు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఈ ప్లానెట్ మన భూమిని చాలా వరకు పోలుంది. కాబట్టి అక్కడ నిజంగానే లైఫ్ ఉండొచ్చని వాళ్ళు అంచనా. కెప్లర్ 452b మనకు దాదాపుగా 1400 లైట్ ఇయర్స్ దూరంలో ఉంది. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజులు పట్టినట్టే ఇది తన స్టార్స్ చుట్టూ ఒక రౌండ్ పూర్తి చేయడానికి 385 రోజులు తీసుకుంటుంది. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కెప్లర్ 452b స్టార్ కూడా అచ్చం మన సూర్యుడిలాగే ఉంటుంది. అంటే మీరు ఆ ప్లానెట్ మీద నిలబడి పైకి చూస్తే ఆకాశంలో ఒక సూర్యుడు ఉన్నట్టే కనిపిస్తుంది. అక్కడ రాత్రి పగలు కూడా మన భూమి మీద ఉన్నట్టే ఉంటాయి. కానీ ఇక్కడ ఒక పెద్ద డిఫరెన్స్ ఉంది. కెప్లర్ 452b మన భూమి కంటే 60% పెద్దది. అలాగే అక్కడ గ్రావిటీ కూడా భూమి కంటే రెట్టింపు ఉంటుంది. అంటే మీరు భూమి మీద 50 కిలోల బరువు ఉంటే అక్కడ 100 కిలోలు ఉన్నట్టు ఫీల్ అవుతారు. అక్కడ నడవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మరి అక్కడ లైఫ్ ఉండే అవకాశం ఉందా? ఆ ప్లానెట్ హ్యాబిటబుల్ జోన్లో ఉంది కాబట్టి నీళ్లు లిక్విడ్ ఫామ్లో ఉండొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. కానీ అక్కడ లైఫ్ ఉందనడానికి ఇప్పటి వరకు ఎలాంటి ప్రూఫ్ దొరకలేదు. అక్కడికి వెళ్ళి చెక్ చేసే టెక్నాలజీ మన దగ్గర లేదు. కానీ దీనికోసం సైంటిస్టులు మరో దారి వెతికారు. అదే స్పెక్ట్రోస్కోపీ. స్పెక్ట్రోస్కోపీ అంటే ఏంటి? ఏదైనా ప్లానెట్ చుట్టూ లైట్ ప్రయాణించినప్పుడు అది ఆ ప్లానెట్ అట్మాస్ఫియర్ గుండా వెళుతుంది. ఆ అట్మాస్ఫియర్లో ఉండే గ్యాసెస్ ఆ లైట్ని కొద్దిగా చేంజ్ చేస్తాయి. ఆ లైట్ని స్టడీ చేయడం ద్వారా ఆ ప్లానెట్ మీద ఎలాంటి గ్యాసెస్ ఉన్నాయో సైంటిస్టులు తెలుసుకోగలుగుతారు. ఒకవేళ అక్కడ ఆక్సిజన్ లేదా మీథేన్ దొరికితే అక్కడ లైఫ్ ఉందని చెప్పడానికి అది ఒక పెద్ద సైన్ అవుతుంది. ఎందుకంటే భూమి మీద ఈ గ్యాసెస్ ఉండడానికి ప్రాణులే కారణం.
ఇప్పుడు ట్రాపిస్ట్ 1 అనే మరో ఇంట్రెస్టింగ్ ప్లానెట్ గురించి చూద్దాం. దీన్ని 2017లో డిస్కవర్ చేశారు. సైంటిస్టుల అంచనా ప్రకారం లైఫ్ ఉండే ఛాన్స్ ఉన్న అత్యంత ప్రామిసింగ్ ప్లానెట్ ఇదే. ట్రాపిస్ట్ 1 అనేది మనకు 40 లైట్ ఇయర్స్ దూరంలో ఉన్న ఒక స్టార్ సిస్టమ్. ఇందులో మొత్తం 7 ప్లానెట్స్ ఉన్నాయి. వాటిలో 3 ప్లానెట్స్ హ్యాబిటబుల్ జోన్లో ఉన్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ప్లానెట్స్ అన్నీ ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉంటాయి. మనం భూమి మీద నుంచి చంద్రుని చూసినట్లు ఒక ప్లానెట్ నుంచి చూస్తే మిగతా ప్లానెట్స్ ఆకాశంలో చాలా క్లియర్గా కనిపిస్తాయి. ఒకవేళ నిజంగానే ఈ ప్లానెట్స్ మీద లైఫ్ ఉంటే వాళ్ళు అవతార్ మూవీలో చూపించిన నావీ ఏలియన్స్ లాగా ఉంటారు. ఏలియన్స్ లైఫ్ అనేది మనం ఊహించిన దానికి పూర్తిగా భిన్నంగా ఉండొచ్చని సైంటిస్టులు చెబుతున్నారు. భూమి మీద ఉన్న లైఫ్ అంతా కార్బన్ బేస్డ్, అంటే మన శరీరంలో కార్బన్ అనేది ఒక మెయిన్ ఎలిమెంట్. కానీ వేరే ప్లానెట్స్ మీద ఉండే లైఫ్ సిలికాన్ బేస్డ్ కావచ్చు, లేదా ఇంకేదైనా ఎలిమెంట్ బేస్డ్ కూడా అయి ఉండొచ్చు. అంటే ఆ ఏలియన్స్ చూడ్డానికి పూర్తిగా వేరేలా ఉండొచ్చు. అసలు వాటిని ప్రాణులుగా మనం గుర్తించలేకపోవచ్చు కూడా. సైంటిస్టులు చెబుతున్న మరో మాట ఏంటంటే ఏదైనా ప్లాంట్ భూమికి పూర్తిగా భిన్నంగా ఉంటే అక్కడ ఉండే లైఫ్ కూడా మనకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఉదాహరణకు ఏదైనా ప్లానెట్ మీద భూమి కంటే 5 రెట్లు ఎక్కువ గ్రావిటీ ఉందనుకోండి, అక్కడ జంతువులు చిన్నగా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. ఎందుకంటే అవి ఎక్కువ బరువు మోయాల్సి ఉంటుంది. అదే గ్రావిటీ చాలా తక్కువగా ఉండే ప్లానెట్ అయితే అక్కడ జంతువులు పొడవుగా సన్నగా ఉండొచ్చు. అలాగే ఏదైనా ప్లానెట్ యొక్క స్టార్ ఎరుపు రంగులో ఉందనుకోండి, ఆ ప్లానెట్ మీద పెరిగే చెట్లు ఎర్రగా లేదా నల్లగా ఉండే అవకాశం ఉంది. ఇక ఇప్పుడు పాండోరాలో ఉండే కొన్ని స్పెషల్ విషయాల గురించి మాట్లాడుకుందాం. అక్కడ గాల్లో తేలియాడే కొండలుంటాయి. నిజంగా అలా జరగడం పాసిబుల్ అవుతుందా? మూవీలో పాండోరా మీద అనాప్టేనియం అనే ఒక స్పెషల్ మినరల్ ఉన్నట్లు చూపించారు. ఆ మినరల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్తో గాల్లో తేలగలదు. రియల్ లైఫ్లో మనకు అలాంటి మినరల్ ఏది ఇప్పటి వరకు దొరకలేదు. కానీ సైంటిస్టులు సూపర్ కండక్టర్ అనే ఒక మెటీరియల్ని కనుగొన్నారు. ఈ సూపర్ కండక్టర్ చాలా చల్లటి టెంపరేచర్ దగ్గర మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని రిపీట్ చేసి గాల్లో తేలగలదు. కానీ దీనికోసం చాలా మైనస్ టెంపరేచర్ కావాలి. ఏ ప్లానెట్ మీదనైనా న్యాచురల్గా అంత తక్కువ టెంపరేచర్ ఉండడం దాదాపు అసాధ్యం. ఇప్పుడు పాండోరాలో రాత్రిపూట నీలం రంగులో మెరిసే అడవుల గురించి చూద్దాం. ఇది నిజంగా పాసిబుల్ అవుతుందా? మన భూమి మీద కూడా చీకట్లో మెరిసే జీవులు చాలా ఉన్నాయి. దీన్నే బయోల్యూమినస్ అని అంటారు. సముద్రంలో ఉండే జెల్లీ ఫిష్, కొన్ని రకాల చేపలు చీకట్లో మెరుస్తాయి. అడవుల్లో పెరిగే కొన్ని మష్రూమ్స్ కూడా రాత్రిపూట వెలుగునిస్తాయి. కాబట్టి ఏదైనా ప్లానెట్ మీద రాత్రి సమయం చాలా ఎక్కువగా ఉంటే అక్కడ ప్రాణులు కూడా బయోల్యూమినిసెంట్గా మారే ఛాన్స్ ఉంది. అంటే అవి కూడా చీకట్లో మెరుస్తాయన్నమాట. ఇక్కడ ఒక ముఖ్యమైన ప్రశ్న వస్తుంది. పండోరా లాంటి ప్లానెట్ ఎక్కడైనా నిజంగా ఉందని అనుకుందాం. మరి అక్కడికి మనం ఎలా వెళ్ళగలం? మనకు అత్యంత దగ్గరలో ఉన్న స్టార్ సిస్టమ్ కూడా 4 లైట్ ఇయర్స్ దూరంలో ఉందని నేను ముందే చెప్పాను. మన దగ్గర ఉన్న టెక్నాలజీతో అక్కడికి వెళ్ళాలంటే 7,000 సంవత్సరాలు పడుతుంది. సైంటిస్టులు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి కొన్ని కొత్త టెక్నాలజీస్ మీద ఫోకస్ చేస్తున్నారు. అందులో ఒకటే బ్రేక్ త్రూ స్టార్ షాట్. ఇందులో పోస్టల్ స్టాంప్ అంత చిన్న సైజులో ఉండే స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేశారు. పవర్ఫుల్ లేజర్స్ వాడి వాటిని ముందుకు పుష్ చేస్తారు. ఈ టెక్నిక్ వాడితే ఆ స్పేస్ క్రాఫ్ట్ లైట్ స్పీడ్తో 20% స్పీడ్ని అందుకుంటుంది. కేవలం 20 సంవత్సరాల్లోనే అది ఆల్ఫా సెంటార్కి చేరుకోగలుగుతుంది. స్పేస్ క్రాఫ్ట్లో వామ్ హోల్ అనే మరో కాన్సెప్ట్ గురించి కూడా సైంటిస్టులు మాట్లాడుతూ ఉంటారు. వామ్ హోల్ అనేది స్పేస్లో ఉండే ఒక షార్ట్ కట్. ఒక పేపర్ మీద దూరంగా ఉన్న 2 పాయింట్స్ గీయండి. ఆ పేపర్ని ఫోల్డ్ చేసినప్పుడు ఆ 2 పాయింట్స్ చాలా దగ్గరగా వస్తాయి. అచ్చం అలాగే స్పేస్ని కూడా ఫోల్డ్ చేయగలిగితే మనం ఎంత దూరంలో ఉన్న ప్లానెట్నైనా ఒక్క సెకండ్లో చేరుకోవచ్చు. కానీ ఇది థియరీ మాత్రమే. ఇది నిజరూపం దాల్చడానికి ఎంత టైం పడుతుందో ఎవరికీ తెలీదు. వీటన్నిటిలో లాజికల్గా అనిపించే రీజన్ మరొకటి ఉంది. మన యూనివర్స్ చాలా పెద్దది కదా, మన టెక్నాలజీ చాలా లిమిటెడ్. మనం కేవలం కొన్ని వేల ప్లానెట్స్ని మాత్రమే డిస్కవర్ చేయగలిగాం. కానీ మన గెలాక్సీలోనే 100 బిలియన్ల కంటే ఎక్కువ ప్లానెట్స్ ఉన్నాయి. ఏలియన్స్ నిజంగా ఉండుండొచ్చు, కానీ మనం ఇంకా సరైన చోట వెతకలేదేమో. ఒకవేళ నిజంగానే మనకు ఏలియన్స్ ఎదురైతే ఏమవుతుంది? ఏలియన్స్ మనకంటే అడ్వాన్స్డ్ అయితే అది మనకు ప్రమాదమా, లేక మనకంటే తక్కువ అయితే అది మనకు అడ్వాంటేజా? చరిత్రను చూసుకుంటే ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ తక్కువ అడ్వాన్స్డ్ సివిలైజేషన్ని కలిసినప్పుడు ఎప్పుడూ తక్కువ అడ్వాన్స్డ్ వాళ్ళకే నష్టం. యూరోపియన్స్ అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ నేటివ్ ప్రజలకు ఏమైందో మీకు తెలిసే ఉంటుంది. ఫైనల్గా ఈ టాపిక్ మొత్తం నుంచి మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. యూనివర్స్ గురించి స్టడీ చేస్తున్నప్పుడు మన భూమి ఎంత స్పెషల్ అనేది మనకు ఈజీగా అర్థమవుతుంది. సో భూమిని కాపాడుకోవడానికి మనవంతుగా ఎంతో కొంత కృషి చేయాలి. అంటే మనవంతుగా కొద్దిగా కాలుష్యాన్ని తగ్గిస్తే సరిపోతుందంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.